చిన్న దయమైడయేసు నాయన ఈ సాయంకాల సమయంలో తండ్రి బిబ్లికల్ మ్యాండేట్ గురించి ఇంకొక సెషన్ తీసుకునే దానికి అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రం నాయన. వైఎఫ్ ఇవాంజలిజం నేర్చుకుంటుండగా తండ్రి అందరి మనసుల్లో మేము కూడా ఇవాంజలిజం చేయాలి, మేము కూడా స్వార్థ ప్రకటించాలి అనే ఆలోచన కలిగేటట్టు చేయమని, ఈ ప్లాట్ఫామ్ లో ఉండే వాళ్ళందరికీ కూడా అటువంటి ఆలోచన కలిగించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరి ఈరోజు ఫైనల్ క్లాస్కు వచ్చినాము. ఆమ్, మరి ఇంతవరకు మనం నేర్చుకున్న విషయాలన్నీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, రిక్వెస్ట్ షేర్ చేసుకునే దానికి విజయ్ గా చేయాలనుకుంటా. యా షూర్. ఆమ్, ఇంతవరకు అయితే మనము మొదట్లో పాపం అంటే ఏంటి, అసలు ఎందుకు సువార్తీకరణ చేయాలి, ఇట్లాంటివన్నీ చూసుకున్నాము. దేవుని గొప్పతనం, యేసు ప్రభు ఎందుకు ఆంటీ 1 సెకండ్ ఆంటీ. ఓకే షైనీ, యా థ్యాంక్ యూ ఆంటీ, యువర్ కో హోస్ట్ నౌ ఆంటీ. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఈ ఈ ఈ దీంట్లో ఏమో మనము ఈ లాస్ట్ క్లాస్లో అసలు ఇంకా ఫైనల్గా ఇంకా కొన్ని కారణాలు తెలుసుకున్న తర్వాత మనం తప్పనిసరిగా సువార్తీకరణ చేయాలి అనే ఆలోచన మనం కలిగి ఉందాం. రావట్లేదు మా ఆంటీ క్లిక్ చేయండి ఆంటీ, మళ్ళీ ఆంటీ కర్సర్ మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే చేస్తున్నాను. I'll stop sharing. You do that. యా యా ఓకే. ఓకే థ్యాంక్ యూ విజయ్. ఈరోజు ముఖ్యంగా మనం ఈరోజు చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ సువార్తీకరణ చేసేటప్పుడు వచ్చే ఆటంకాలు. ఫస్ట్ ఏమో కొంచెం సేపు ఇంకా కొన్ని రీజన్స్ కనుక చూసుకుందాము, తర్వాత ఏమో ఆటంకాలు చూసుకుందాం. ఓకే ఓకే స్లోగా వస్తుందేమో అది. ఐ కుడ్ హావ్ డన్ దట్ నో. ఓకే ఓకే. ఇది యేసుప్రభు ఇచ్చిన చివరి ఆదేశం. మత్తయి లాస్ట్ చాప్టర్లో 19-20 వచనాల్లో మనకు కనపడుతుంది. ఇక్కడ చూడండి, మీరు ఈ వచన భాగంలో ఏం కనపడుతుంది? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. తర్వాత వాక్యంలో ఏమిటి, నేను మీకు తోడున్నాను అని అంటాడు. ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఇంకొకటి వస్తుంది. ఈ వాక్య భాగంలో మనకి ఆదేశాలు ఉన్నాయి. అయితే చివరిలో మనం చూస్తే సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే ఎట్లా ఉందంటే, ఆదేశాలు ఇచ్చాను సరే, దాన్ని నెరవేర్చడానికి కావాల్సిన శక్తి కూడా నేనే ఇస్తున్నాను అంటున్నాడు. ప్రతి విషయంలో కూడా మనం గమనిస్తే దేవుడే మనకు శక్తినిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని యేసుప్రభు చెప్తున్నాడు. కాబట్టి నాకు సర్వాధికారం ఇచ్చాడు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. వెళ్ళి అనే మాట మనం గుర్తుంచుకోవాలండి. వెళ్ళి అంటే బయటికి వెళ్ళాలి. ఇప్పుడు చేపలు పట్టేవాడు చెరువు దగ్గరికి వెళ్ళి గాలం వేస్తే చేపలు పడతాయి. చేప రా అంటే వస్తాయండి మన ఇంటికి? రావు కదా. అందుకని మనం వెళ్ళాలి. బయటికి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. మన కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి
బయటికి పోవాలి. మనం ఒక్క అడుగు దేవుని పని కోసము ముందుకేస్తే ఆయన 10 అడుగులేస్తూ మనకు సహాయం చేయడానికి హీల్ రష్ టువర్డ్స్ అస్. ఆ విధంగా జరుగుతుంది కాబట్టి మనం వెళ్ళాలి. కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి బయటికెళ్ళాలి. మనం ఎక్కడైతే సువార్త లేదో అటువంటి చోట్లకు వెళ్ళాలి. మన చుట్టూ ఎంతమంది నశించిపోతున్నారు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. దేవుని ప్రేమను పంచుకోవాలి. దేవుడి సువార్తను ప్రకటించాలి. దేవుని రాజ్యం గురించి వాళ్ళకి చెప్పాలి. అది మన బాధ్యత. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది చెయ్యరు. చేయకపోయినా సరే, ఒకవేళ వాళ్ళు మరీ శత్రుత్వం చూపిస్తుంటే వెళ్ళొద్దండి. కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వెళ్ళాలి, చెప్పాలి. అది మన బాధ్యత. శిష్యులనుగా చేయండి. శిష్యులుగా చేయడం అంటే యేసుప్రభు మార్గంలో నడిపించడం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారి బాప్తిసం ఇచ్చుచు. ఇక్కడ చూస్తే మనం ట్రయూన్ గాడ్ గురించి చెప్పబడి ఉంది. దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించట్లేదు, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇయ్యాలి అని చెప్తున్నారు. బాప్తిసం అనేది ఏంటి? దేవునికి బిడ్డలం అవుతున్నాం, దేవుని సంఘంలో మనం కూడా చేరుతున్నాము అనేది ప్రపంచానికి తెలియాలి. సంఘంలో గాని సమాజంలో గాని మేము దేవుని బిడ్డలమని చెప్పడానికి అదొక గుర్తు. యేసుప్రభువే స్వయంగా బాప్తిసం తీసుకున్నాడు కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం కానివ్వు అంటాడు బాప్తిసం యోహాను వద్దంటే. నేనేంది మీకు ఇచ్చేది అని అంటే, లేదు ఇలాగే కానిమ్ము అంటాడు. మరి ఆ విధంగా ఆయనే బాప్తిసం తీసుకున్నప్పుడు మనకు ఒక మాదిరి చూపించాడు. మనం కూడా బాప్తిసం తీసుకోవాలి. తర్వాత నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇది శిష్యులతో మాట్లాడుతున్నాడు కాబట్టి శిష్యులకు 3.5 సంవత్సరాలు చాలా విషయాలు నేర్పించాడు యేసయ్య. అవన్నీ కూడా అందరికీ బోధించండి అని చెప్తున్నాడు. ఈ పని చేయడానికి నేను మీకు తోడున్నా అంటాడు. మీకు తోడుంటాను, ఎప్పుడు కూడా మీతో ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన అపొస్తల కార్యము ఆరోహణం అవ్వక ముందు చెప్పిన మాటలు, అపొస్తల కార్యము 1వ అధ్యాయము. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అపొస్తల కార్యం 1:8. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇక్కడ యేసుప్రభు ఇచ్చిన ఇంకొక ఆజ్ఞ శిష్యులకు, ఆయన ఆరోహణం అవ్వక ముందు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందు అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. ఇక్కడ చూడండి, యెరూషలేము, యూదయ సమరయ దేశములు. ఫస్ట్ తన చుట్టుపక్కల వాళ్ళు ఉండేది యెరూషలేములో కాబట్టి మీరుండే ప్లేస్ లో మీరు ముందు స్వార్థ ప్రకటించండి. తర్వాత బయటికి వెళ్ళండి, యూదయ సమరయ దేశంలో ప్రకటించండి. సమరయ అంటే యాక్చువల్ గా వాళ్ళకి ఇష్టం లేని ప్లేస్. వాళ్ళతో కలిసే వాళ్ళు కాదు యూదులు. అక్కడికి కూడా వెళ్ళి స్వార్థ ప్రకటించండి. ఆ తర్వాత భూదిగంతముల వరకు ప్రకటించండి, ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ అంతా మొత్తం కవర్ చేయాలి అని యేసుప్రభు ఇచ్చిన ఆదేశం. ఆ విధంగా చెయ్యాలి అని చెప్పాడు. ఓకే, అసలు మనము ఎందుకు చేయాలి అనే మాటలు ఇంకా కొన్ని విషయాల్లో మనం అర్థం చేసుకుంటే తప్పనిసరిగా మనం హృదయాలు ఉత్తేజపరచబడతాయి. కొన్ని మీకు చెప్తాను. నిజమైన ఆత్మల భారం మన హృదయంలోకి ఎట్లా వస్తుంది అంటే కొన్ని కారణాలు చూద్దాం. హబక్కు గ్రంథము 1వ అధ్యాయము 15 నుంచి 17 వరకు నేను చదువుతున్నాను. హబక్కు ప్రవక్త రాసిన మాటలు 1:15, 10 నుంచి 17 వరకు. వాడు అంటే ఇక్కడ సైతాన్ అని పెట్టుకుందాము. అంటే యాక్చువల్గా ఇక్కడ రాయబడింది కల్దీయుల గురించి. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులను అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దింబరించుచుండవలెనా, ఎప్పటికి మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా. ఇది ప్రవక్త దేవునితో మాట్లాడుతున్నాడు. ఏంటి అయ్యా నువ్వు చూస్తూ ఊరుకున్నావు, మరి వాళ్ళ శత్రువులు వచ్చి మన వాళ్ళని కూడా నాశనం చేస్తున్నారు అని అంటూ ఉన్నాడు. ఇక్కడ శత్రువు అనేది మనము అపవాది అని అనుకుంటే వాడు ఏం చేస్తున్నాడు చూడండి. గాలం వేసి, గాలం ఎక్కడేస్తారు? మామూలుగా పల్లెలు గ్రామాల్లో చిన్న చిన్న చెరువులు ఉంటాయి, మడుగులు ఉంటాయి, అక్కడ గాలం వేసి చేపలు పడతారు. అక్కడ అంటే
అతని ఇన్ఫ్లుయెన్స్ గ్రామాల్లో పల్లెలలో కూడా ఉంది. తర్వాత ఉరులు ఎక్కడేస్తారంటే కొండ ప్రాంతాల్లో, అడవి అడవి ప్రాంతాల్లో పక్షుల కోసం వేస్తారు. అక్కడ అడవి ప్రాంతాల్లో కూడా పనిచేస్తున్నాడు అతను. తర్వాత వలలు ఎక్కడేస్తారు? నగరాలు, పట్టణాలలో, నదులలో వేస్తారు. మరి అన్ని ప్లేసెస్ లో అతను పనిచేస్తూనే ఉన్నాడు. మనం ఆలోచిస్తే అపవాది సైతాన్ ఎప్పుడు కూడా 24/7 బిజీగా ఉంటాడు. ఎక్కడ చూసినా చూడండి, మీరు ఈ కాలం మరి ఈ భయంకరమైన కాలంలో మనం జీవిస్తున్నాం. ఎక్కడ చూసినా తాగుడు, పబ్స్, ఇంకా చెడు పనులు ఎన్నెన్నో జరుగుతున్నాయి మన చుట్టూ. మరి అతను పనిచేస్తుంటేనే కదా ఇంత తీవ్రం అయిపోతున్నాయి చెడు అంతా కూడా. మనం ఏమనుకుంటాము, సండే మనం చర్చ్కి వెళ్తున్నాము, ఆ, తీసుకొచ్చి బైబిల్ చక్కగా పట్టుకొని వెళ్ళి రెడీ అయిపోతాము చర్చ్కి. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత బైబిల్ పక్కన పెట్టేస్తాం, అంతే. మేము దేవుని మార్గంలో నడుస్తున్నామని అనుకుంటున్నాం. కానీ అది సరిపోదండి, సరిపోదు. వాడు 24/7 పని చేస్తుంటే మనం ఏమి పని చేయకుండా ఉంటే ఎలా ఎలా మనము యేసు ప్రభువుని గురించి చెప్పగలం, ఎలా సువార్తీకరణ చేయగలము? అంతేకాకుండా పార్ట్ టైం క్రిస్టియన్ కెనాట్ డిఫీట్ ఎ ఫుల్ టైం డెవిల్. మనం అందరం పార్ట్ టైం క్రిస్టియన్స్ గా ఉంటున్నాం చాలా మంది. ఫుల్ టైం మినిస్ట్రీ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. మరి ఫుల్ టైం చేయకుంటే మనందరం చేయాలి. ఏదో పాస్టర్లు వాళ్ళు ప్రీచర్స్ చేస్తారులే అని అనుకోకూడదు. విశ్వాసంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ, రక్షణ పొందిన ప్రతి ఒక్కరి బాధ్యత అది. దేవుడిచ్చిన గొప్ప బాధ్యత. దాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఉంది మనకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్ట్ టైం క్రిస్టియన్ గా ఉండకుండా ఫుల్ టైం క్రిస్టియన్ గా ఉండాలి. సువార్త ప్రకటించి అందరినీ దేవుని రాజ్యంలోకి చేర్చాలి. ఇంతకుముందు విజయ్ ఎంత చక్కటి పాటలు పాడాడు. మనము దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఆత్మలతో నిలబడితే ఎంత సంతోషిస్తాడు దేవుడు. దేవుణ్ణి సంతోషపెట్టే బాధ్యత మనకు లేదా? మన కోసం ప్రాణం పెట్టాడు కదా యేసయ్య. మరి మనం ఏమిస్తున్నాం తిరిగి? మన దగ్గర ఏం లేదు ఇచ్చేదానికి. ఎందుకంటే వాట్ ఎవర్ వీ హ్యావ్, ఇట్ బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ. సో వాట్ వీ కెన్ డూ ఇస్, కొన్ని ఆత్మలను మన చేతిలో పెట్టుకొని పోతే దేవుడు చాలా సంతోషిస్తాడు. ఆ పని మనం చెయ్యాలి అన్న ఆలోచన మనకు కావాలి. అదొక ప్రోత్సాహకరమైన కారణం. వీ వాంట్ టు మేక్ గాడ్ హ్యాపీ, వీ వాంట్ టు ప్లీజ్ గాడ్. ఇట్లాంటి ఆలోచనలు కలిగి ఉంటే తప్పనిసరిగా మనం ఆత్మల సంపాదకులుగా తయారవుతాం. ఇంకొక మాట చూడండి, సామెతలు 24:11లో, నాశనం నందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా? దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు ఈరోజు. రక్షింపవా అని అడుగుతున్నాడు. ఒకసారి రెండవ రాజుల గ్రంథంలో ఒక సంఘటన మీకు చూపిస్తాను. రెండవ రాజులు 7వ అధ్యాయంలో ఇక్కడ నలుగురు కుష్ఠరోగులు చేసిన పని మనం ఆలోచిస్తే, ఇది చదివితే మనకి వీ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ అవర్ సెల్స్. మనం సువార్త సరిగా ప్రకటించడం లేదు. ఇక్కడ చూడండి, 2వ రాజులు 7వ అధ్యాయంలో అక్కడ పరిస్థితి ఏంటంటే, శత్రువులు వచ్చి యెరూషలేమును ముట్టడి చేస్తారు. అందుకని అంత కరువు వచ్చేసింది. దాదాపు 1 సంవత్సరం రోజులు కట్టడి చేసేసారు వాళ్ళు, బబులోనీయులు. ఆ టైంలో ఎలీషా ప్రవక్త అక్కడ ప్రవక్తగా ఉన్నాడు. మరి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఒకరు పిల్లల్ని కూడా అదే కోసుకొని తినే పరిస్థితి అనమాట. అంటే అంత భయంకరమైన కరువు వచ్చేసింది. 6వ అధ్యాయంలో చూస్తే, నీ విచారానికి కారణమేమని రాజు ఒక స్త్రీని అడిగితే, నేటి ఆహారంకు నీ బిడ్డనిమ్ము, రేపు మనం నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు, మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరనాటి యందు నేను దాన్ని చూసి, నేటి ఆహారంకు నీ బిడ్డనివ్వమని అడిగి తిని, కానీ అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పాను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఇక ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా, అంటే అంత భయంకరమైన పరిస్థితి అనమాట. అటువంటి పరిస్థితిలో కొంతమంది కుష్ఠరోగులు, నలుగురు కుష్ఠరోగులు ఏం చేశారంటే, మేము ఎట్లాగో మమ్మల్ని దూరం పెట్టేశారు, ఊరి బయట ఉన్నాము, మనము ఈ తినకుండా చనిపోయే బదులు శత్రు గుడారంలోకి పోతాం. ఏమైనా దొరికితే దొరుకుతుంది, లేకపోతే మన పాటికి మనము వచ్చేస్తాము, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న కనీసం అన్నం పెడతారేమో అన్నట్టుగా కుష్ఠరోగులు అక్కడికి వెళ్ళారు. వెళ్తే అంతకుముందే ప్రవక్త ద్వారా దేవుడు ప్రామిస్ చేస్తుంటాడు వాళ్ళకి విజయం దయచేస్తానని.
ఇక్కడ 9వ వచనంలో చూస్తే వాళ్ళు అక్కడికి పోయినారు. 8వ వచనము, ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగం వద్దకు వచ్చి ఒక గుడారం చొచ్చి అక్కడ ఎవరు లేరు. ఎందుకంటే గుర్రంల చప్పుడు సైనికులు ఎక్కువ మంది వస్తున్నట్టుగా వాళ్ళకి చప్పుడు వినిపింపజేస్తాడు దేవుడు. ఆ కాలంలో ఇజ్రాయేలీలు యుద్ధాలన్నీ ఎక్కువగా దేవుడే చేశాడు. పెద్ద సైన్యం వాళ్ళ మీదకి వస్తున్నట్లుగా ఫీలింగ్ వచ్చేటట్టు చేశాడు. వెంటనే వాళ్ళు ఉన్నది ఉన్నట్టు అన్ని వదిలేసి పారిపోయారు శత్రువులు. అటువంటి సమయంలో ఈ కుష్ఠరోగులు పోయి ఒక గుడారం పోయినారు, భోజన పానాలు చేశారు. అచ్చటి నుండి వెండి బంగారాలు బట్టలు ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారం చుచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టి. అయితే వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినండి. 9వ వచనం, మనము చేయినది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొననేలా, తెల్లవారు వరకు మనం ఇచ్చటి ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును కనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియచెప్పుదాం రండని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. తర్వాత వాళ్ళు పోయి రాజుకు చెప్తే వాళ్ళు నమ్మరు ముందు, తర్వాత వెళ్తారు. ఇక్కడ కుష్ఠరోగులు ఎవరు? విసర్జించబడిన వాళ్ళు. ఆ కాలంలో కుష్ఠరోగం వస్తే ఊరి బయట వాళ్ళకి గుడారాలు వేసి పెట్టేవాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా మంచి మనసుతో శుభవార్త అందరికీ చెప్దాము, మనకు మనమే పెట్టుకుంటే స్వార్థపరులం అవుతాము, కాబట్టి మనం తప్పనిసరిగా మనము చేయనది మంచి పని కాదు. ముందు స్వార్థంగా ఆలోచించారు, వాళ్ళే తినేశారు, వాళ్ళే అన్ని నగలు అయి తెచ్చుకొని పెట్టేసుకున్నారు. కానీ వాళ్ళ మనసు ప్రిక్ చేస్తా ఉంది, వాళ్ళ మనసాక్షి ఒప్పుకోవట్లా. వాళ్ళు ఏమంటున్నారు? ఇది మంచి పని కాదు, మనం చేసేది మంచి పని కాదు అంటున్నారు. నేటి దినము శుభ వర్తమానము కల దినము, మనం ఊరుకొన్న నేల. మనం ఇంత మంచి శుభవార్త అందరికి చెప్పకుండా ఊరుకుంటే ఎట్లాగా అని అంటున్నారు. మరి ఆ కుష్ఠరోగులకి ఉన్నంత బుద్ధి మనకు లేదా? నేను డైరెక్ట్ గా ఎవరితో తప్పులు పట్టట్లేదు, కానీ జనరల్ గా చెప్తున్నా. మనం అట్లాగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆ కుష్ఠరోగులకు ఉన్నంత ప్రేమన్నా మనకు లేదా? విసర్జింపబడిన వారు తమకు అన్యాయం చేస్తున్న వాళ్ళని ప్రేమిస్తున్నంతగా మనం మన తోటి వారిని ప్రేమించడం లేదు. మనకు యేసుప్రభు మన కోసం రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు అనే సంగతి మనకు తెలుసు. మనం రక్షణ పొందాము, మనం సంతోషంగా ఉన్నాము, మన కాంప్లసెన్సీ వచ్చేసింది, వీఆర్ సేఫ్ ఇన్ హీస్ హ్యాండ్స్, విల్ డెఫినెట్లీ గో టు హెవెన్ అన్న ఫీలింగ్ వచ్చింది. వీఆర్ జస్ట్ సాటిస్ఫైడ్ విత్ అవర్ వాట్ ఎవర్ వి గాట్. బట్ ఈజ్ ఇట్ ఇనఫ్? మీరు రక్షింపబడిన తర్వాత మీకు ఏం పని లేకపోతే దేవుడు తీసుకెళ్ళిపోయి ఉండేవాడు కదా. రక్షింపబడిన తర్వాత కూడా ఇంకా ఇక్కడ ఉన్నారంటే అర్థం ఏంటి? దేవుని దృష్టిలో మీకు ఒక ప్రణాళిక ఉంది. మనం అందరం కూడా స్వార్థ ప్రకటిస్తూ ఇతరులను దేవుని దగ్గరికి నడిపించాలి. దేవుని రాజ్యం ఎదురు చూస్తా ఉంది అందరి కోసం. మరి ఆ పని మనం ఆ కుష్ఠరోగులకు ఉన్నంత ప్రేమన్నా మనకు లేదా ఇతరుల పట్ల? ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకుందాం. మనం కూడా స్వార్థ ప్రకటించాలి, ఈ శుభవార్త అందరికీ చెప్పాలి. ముఖ్యంగా క్రిస్మస్ చాలా దగ్గరకు వచ్చేసింది కదా. క్రిస్మస్ టైమ్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు ప్రీచ్ ద గాస్పెల్. మనం అందరం కూడా క్రిస్మస్ ట్రీలు పెట్టుకుంటాము, డెకరేట్ చేసుకుంటాము, ఇల్లు శుభ్రం చేసుకుంటాము, అన్ని చేసుకుంటా ఉంటాం. మరి అలాంటప్పుడు తోటి వాళ్ళు, పక్కన వాళ్ళు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఏమి ఇంత సరదాగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారంటే మనం చెప్పేదానికి సులభం కదా. జస్ట్ ఇన్వైట్ దెమ్ ఫర్ ఎ కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ ఆర్ వాట్ ఎవర్ అండ్ గివ్ దెమ్ ఎ పీస్ ఆఫ్ కేక్. అప్పుడు వాళ్ళకి చెప్పచ్చు శుభవార్త. వెరీ ఈజీ ఈ టైంలో. అందుకని తప్పనిసరిగా అందరము ఈ సువార్త ప్రకటించాలి. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, యెహెజ్కేలు 33:1-10 వరకు అక్కడ రాయబడి ఉన్న వాక్యం ఏంటంటే, దేవుడు మనల్ని మనల్ని వాచ్మెన్ గా చేశాడు ఇక్కడ. ఒకసారి యెహెజ్కేలు 33 చూద్దామండి. నరపుత్రుడా, నువ్వు జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లను అంటే, దేవుడు ఏమంటున్నాడంటే, మీరందరూ కూడా వాచ్మెన్ లాగా, కావలి వాళ్ళగా ఏర్పాటు చేశాడు దేవుడు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా ఈ లోకంలో కావలి వానిగా ఉంటున్నాడు. అంటే కావలి వాళ్ళంటే వాచ్మెన్ ఏం చేస్తారు? దొంగలు వస్తుంటే ఇంటి యజమానులకు చెప్తారు. మరి ఒకవేళ వాడు చెప్పలేదనుకోండి, వాళ్ళ తప్పు, వాళ్ళని ఉద్యోగం నుంచి పీకేస్తారు. మనము ఈ లోకంలో వాచ్మెన్లుగా ఉంటున్నాం.
ఎవడైనను బాకానాదం వినియు జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వాని ప్రాణం తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదం వినియును వాడు జాగ్రత్త పడకపోయిన గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. అయితే కావలివాడు ఖడ్గం వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గం వచ్చి వారిలో ఒకని ప్రాణం తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గురించి విచారణ చేయుదును. నరపుత్రుడా, నేను ఇజ్రాయేళ్లకు కావలివానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వాణ్ణి హెచ్చరిక చేయవలెను. రెండవ రాకడ చాలా సమీపంగా ఉందండి. మనము మనకి ఇష్టమైన వాళ్ళని, మన స్నేహితులను, మన బంధువుల్ని అందరినీ కూడా దేవుని రాజ్యంలోకి లాక్కొనైనా పోవాలి, బలవంతంగా అయినా తీసుకెళ్ళాలి. అది దేవుడి చిత్తం. మరి వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకి శుభవార్త చెప్తే సంతోషంగా వచ్చేస్తారు. అటువంటి శుభవార్త మనం అందరికి చెప్పాలి. చెప్పకపోతే మంది తప్పు, లెక్క అప్పచెప్పాల్సిన వాళ్ళంగా ఉన్నాం. వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. మనకు రక్షణ ఇచ్చిన తర్వాత నువ్వు ఊరికి కూర్చున్నావేంటి, అందరినీ తీసుకురావా నా రాజ్యంలోకి అని దేవుడు అడిగితే మనం తల ఉంచుకొని నిలబడాలా దేవుని దగ్గర? మనం దేవుని సన్నిధిలో తలెత్తుకొని ఆయనను సంతోషపెట్టే వారిగా ఉంటే దేవుడు చాలా సంతోషిస్తాడు. యాక్చువల్గా మనకు దేవుడిచ్చిన ముఖ్యమైన 2 వనరులు ఏంటంటే వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు. మన చేతిలో వాక్యం ఉంది, మన చేతిలో బైబిల్ ఉంది. బైబిల్లో మనకు కావాల్సినంత సమాచారం ఉంది. దేవుని గురించి క్లోజ్గా తెలుసుకోవాలంటే బైబిల్ ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకున్న భాగము ఇతరులకు బోధించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు. మనం ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అన్ని కూడా చెప్తాడు. యెషయా గ్రంథంలో రాసినట్టు కుడికి కానీ ఎడమకు కానీ పోవద్దు, నీ వెనకాల ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటది అని చెప్పి రాయబడి ఉంది. మరి ఆ విధంగా మనకు ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో అనుక్షణం మాట్లాడుతూ ఉంటాడు. మరి ఆయన మాటలు విని ఇప్పుడు వాక్యము, పరిశుద్ధాత్మ దేవుణ్ణి, పరిశుద్ధాత్మ శక్తిని మనం సువార్తీకరణలో వాడాలి. దేవుడు తన ప్రణాళిక ప్రకారం సువార్త ప్రకటించే నిమిత్తము సంఘాన్ని లేపాడు. నేను చెప్పాను కదా ఇంతకు ముందు, ఇప్పుడు సంఘమే దేవుని రాజ్యం. దాని డ్యూటీ ఏంటంటే సువార్త ప్రకటించాలి. అపొస్తలుల గ్రంథంలో దాదాపు 30 సంవత్సరాల సంఘ చరిత్ర ఉంది. దేవుడే మిషనరీ దేవుడు అని జాన్ స్టార్ట్ అంటున్నాడు. ద బైబిల్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఎ మిషనరీ గాడ్ అని స్టార్ట్ అనే గొప్ప దైవ సేవకుడు అంటున్నాడు. దేవునికి ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు, అతన్ని ఆయన మిషనరీగా పంపించాడు. డేవిడ్ లివింగ్స్టన్ అని చెప్తున్నాడు ఆ మాట. స్కాట్లాండ్ లో 18th సెంచరీలో ప్రతి ఇంటి నుండి ఒక మిషనరీ వచ్చాడు. అందరు కూడా చాలా ఇష్టంగా దేవుని సేవ చేశారు. దీనికంతా మూల కారణము ఈ మనం ఎట్లా సువార్తీకరణ చేయాలి అంటే దానికి మూల పదము 2 తిమోతి 2:2. నెక్స్ట్ చూడండి, 2 తిమోతి 2:2. ఈ సువార్తీకులకంతా ఇది ఆధారం. ఈ వచనం, నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. ఇది పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, 4 తరాల మనుషులు కనపడతారు. ఫస్ట్ పౌలు ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను నీకు చెప్పాను కదా, నువ్వు ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. రిలయబుల్ మెన్ అనేది 3వ తరం. తర్వాత ఇంకా వాళ్ళు వేరే వాళ్ళకు అప్పచెప్తారు. సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు ఇతరులకు బోధించుటకు. ఇతరులకు అనేది అదర్స్, 4వ స్టేజ్. ఫస్ట్ పాలు, తర్వాత తిమోతి, తర్వాత రిలయబుల్ మెన్, సామర్థ్యం గల నమ్మకమైన మనుషులు, వాళ్ళు ఇతరులకు చెప్తారనమాట. అంటే మనము ప్రపంచం యావత్తు పోయి మనం సువార్త ప్రకటించలేం. కొంతమందికి మనం ట్రైన్ చేస్తే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి ట్రైన్ చేస్తారు. ఆ విధంగా సువార్తీకరణ జరగాలి. మరి అబ్రహాంకు ఫస్ట్ సువార్త ప్రకటించారు అని చెప్పి నేను మీకు ఇంతకుముందు చెప్పాను. అబ్రహాము సువార్తను ఇజ్రాయెల్ ప్రజలకు అందరికీ చెప్పాడు. ఇజ్రాయెల్ ప్రజలేమో మెస్సయ్య ద్వారా సువార్త అందరికి పంచాలని అనుకున్నారు. ఆ తర్వాత యేసు ప్రభు పౌలుకు చెప్పాడు, పౌలు సంఘానికి చెప్పాడు, సంఘం అన్యజనులకు
తర్వాత సమస్త ప్రపంచానికి. ఈ విధంగా సువార్త ప్రకటించబడాలి. ఒకరి తర్వాత ఒకరు 4, 5 తరాలు వెళ్ళిపోవాలి సువార్త. మనం మన పిల్లలకు బోధిస్తే, వాళ్ళు ఇంకొకరికి బోధిస్తే, ఇంకొకరికి బోధిస్తే అలాగా. మేము సండే స్కూల్ మినిస్ట్రీ చేస్తాము. దాంట్లో మా ఎయిమ్ ఏమంటే, చిన్న పిల్లలను బాలుడు నడవలసిన త్రోవ చిన్నతనంలోనే నేర్పిస్తే, వాళ్ళు పెద్దయిన తర్వాత పక్కకు తొలగరు అని. మరి చిన్న పిల్లల్ని మనం ట్రైన్ చేశామనుకోండి, వాళ్ళు జీవితాంతం సువార్త ప్రకటిస్తూనే ఉంటారు. చాలా మందిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనము యూత్‌ని టార్గెట్ చేద్దాం. చిన్న పిల్లల్ని టార్గెట్ చేద్దాం. వాళ్ళతో స్నేహంగా ఉంటే వాళ్ళని మనము సువార్తీకరణకు సిద్ధపరచొచ్చు. వాళ్ళతో మనం స్నేహం చేయాలి. అదొకటే మార్గం వాళ్ళని అప్రోచ్ అయ్యేదానికి. ప్రస్తుత పరిస్థితిలో చాలా భయంకరమైన రోజులు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా దేవుని దగ్గరికి నడిపించాలి అంటే సువార్త ఒక్కటే మార్గం. మిషన్స్ అనేది దేవుని స్వభావం. సంఘ స్వభావం కూడా. మిషన్స్ లేని సంఘం అసలు సంఘమే కాదు. కొన్ని స్టాటిస్టిక్స్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి కొన్ని స్టాటిస్టిక్స్. 95% మనుషులు ఒక్క ఆత్మను కూడా గెలుచుకోలేదు. అంటే ఇప్పుడు మనము దాదాపు ఒక 20 మంది ఉన్నామనుకోండి. దీంట్లో 95% ఒక్క ఆత్మను కూడా గెలుచుకోలేదంట. మనల్ని మనం పరీక్షించుకుందాం. నేను గత 16 సంవత్సరాల నుంచి సువార్తీకరణ చేస్తున్నా. ఇంతవరకు కూడా నేను ఒకరిద్దరో చెప్పుంటారేమో గానీ అంతకంటే ఎక్కువ చెప్పలే నాకెవరు. మీ మీ వాక్యం ద్వారా మేము దేవుని దగ్గరికి నడిపించబడ్డాము అని ఎవరు నాకు చెప్పలేదు. అప్పుడు నేను కూడా 95% దాంట్లోనే వస్తానేమో తెలీదు. తర్వాత 80% సాక్ష్యం చెప్పరు. అయితే దేవుని దయ వల్ల నేనైతే సాక్ష్యం చెప్తూ ఉంటానెప్పుడు. ఆ 80%లో నేను లేను. దేవునికి స్తోత్రం. మరి సాక్ష్యం అనేది ఒక పెద్ద వెపన్ అండి. మంచి వెపన్. ఇవాంజలిస్ట్‌లకు తప్పనిసరిగా సాక్ష్యం ఉండాలి. మనము బైబిల్‌లో నుంచి మాటలు చెప్పే కంటే, మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేళ్ళ గురించి చెప్తే తప్పనిసరిగా పీపుల్ విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ అవర్ గాడ్. హూ ఈస్ సచ్ ఎ గ్రేట్ గాడ్. 80% చెప్పరంట. చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం సాక్షులుగా జీవించాలి. యేసుప్రభు చెప్పిన మాట అదే. మీరు సకల లోకానికి వెళ్లి సాక్షులుగా నిలబడండి అన్నాడు. ఏమని సాక్ష్యం చెప్తాము? మన దేవుడు గొప్పవాడు అని చెప్తాం. ఈ సాక్ష్యం అనే దానికి ఒకటి మనం అర్థం చేసుకోవాలండి. సాక్ష్యం చెప్పే వాళ్ళం మనం. దోషి ఎవరు? యేసుప్రభు. జడ్జి ఎవరంటే ఇతరులు, అన్యులు. యేసుప్రభుని ఎరుగని వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభువుకు ఫార్‌గా సాక్ష్యం అదే వాదించేవాడనమాట. అపవాదేమో నేరారోపణ చేస్తూ ఉంటాడు. ఇది ఒక యాక్చువల్‌గా సాక్ష్యం అనేది ఒక కోర్ట్ సీన్. కోర్ట్ సీన్‌లో ఎవరెవరు ఏ పాత్ర వహిస్తారని నేను చెప్తున్నా. సాక్ష్యం మనం చెప్పాలి. మా దేవుడు దోషి కాదు. మా దేవుడు మా జీవితంలో ఇన్ని గొప్ప పనులు చేశాడు. మేము ఈరోజు జీవించి ఉన్నామంటే అది కేవలం దేవుని కృప అని మనం సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చాలా అవసరం. పౌలుని మీరు గుర్తు చేసుకుంటే ఆయన జీవితం అంతా కూడా అపొస్తలుల కార్యంలో ఎన్ని చోట్ల చూస్తున్నాం. సాక్ష్యం చెప్తూనే ముందుకెళ్ళాడు. ఏది చెప్పాలన్నా ముందు సాక్ష్యం చెప్పేవాడు. తను ఏ విధంగా పట్టబడ్డాడు అని. మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి సాక్ష్యాలున్నాయి. మనం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. తర్వాత 71% ఇవ్వరు. అంటే డబ్బులు ఇవ్వరని. కానుకలు ఇవ్వరు. కానుకలు ఇచ్చేదానికి వెనకాడుతూ ఉంటారు. నేను నా చిన్న ఎక్స్‌పీరియన్స్‌తో నేను నేర్చుకున్నది ఏంటంటే, పేదవాళ్ళే బాగా ఇస్తారండి. పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ పీపుల్ బాగా ఇస్తారు. వాళ్ళకి ఇవ్వడం అంటే డబ్బులు విలువ తెలుసు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి అని అనిపిస్తుంది. మనలాంటి వాళ్ళే చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని అనిపిస్తుంది. అదే రిచ్ పీపుల్ అయితే వాళ్ళకి చాలా ఉంటుంది. కానీ ఇచ్చేదానికి చాలా మందికి మనసొప్పదు. ఏదో ఒక రూ. 1,00,00,000 ఉండేవాళ్ళు ఒక రూ. 1,00,000 ఇస్తే చాలా ఇచ్చేస్తున్నాం అని అనుకుంటారు. కానీ ఇవ్వడము అనేది సమృద్ధిగా ఇవ్వాలి. సంతోషంగా ఇవ్వాలి. మనము యాక్చువల్‌గా ఇవ్వడంలో ఒక మాట నేర్చుకోవాలండి. మన జీవితంలో ఇవ్వడం అనేది ఎప్పుడు మొదలవుతుందంటే యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు. అది ఫస్ట్ చేంజ్. అప్పుడు మన పారాడైమ్ షిఫ్ట్ అవ్వాలి. మన థాట్ ప్రాసెస్ షిఫ్ట్ అవ్వాలి. ఏమని అనుకోవాలంటే మనకున్న సమస్తము దేవుడిదే. దశమ భాగం ఇస్తున్నాము, 20 భాగం ఇస్తున్నాము అయన్నీ కాదండి. వాటెవర్ వి హావ్ ఇట్ బిలాంగ్స్ టు గాడ్.
నువ్వు అభివృద్ధి పొందే కొద్దీ ఇవ్వమని చెప్పాడు దేవుడు. అయితే ఆ ఇచ్చేది ఇచ్చే మాట ఆలోచించకుండా ఎంత తీసుకుంటాం ఆయన దాంట్లో నుంచి, మనకి ఎంత అవసరం ఉంది. ఇట్ మైట్ బి 99% ఆల్సో, 100% ఆల్సో, ఇట్ డజంట్ మ్యాటర్. హీ వోంట్ మైండ్ ఆల్సో, బికాస్ ఇది పర్టికులర్ పనికి నాకు అవసరం ఉంది, తీసుకోనా అని అడగాలి దేవుణ్ణి. ఈ ఖర్చులు ఉన్నాయి నాకు, అందుకని ఈసారి పరిచర్యకి ఇవ్వలేకపోతున్నా, నన్ను క్షమించు అని చెప్పచ్చు. ఆ విధంగా అంత దేవుడిదే కాబట్టి మనకు పర్మిషన్ తీసుకొని మనం ఖర్చులు పెట్టుకోవాలి. అవసరాలు ఉంటాయి, కొన్నేమో మనము ఎంజాయ్ చేయడానికి ఉంటాయి. అవసరాలు తప్పనిసరిగా కావాలి అందరికీ. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది. మరి మన అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత దానికంతా కూడా దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. మీ తండ్రికి తెలుసు ఏం కావాలో అని చెప్తున్నాడు కదా. తర్వాత లెస్ దెన్ 2% సువార్త చెప్తున్నారు. మరి ఈ విధంగా ఆ 2%లో మనం ఉండాలి కదండి. మనం తప్పనిసరిగా మనం సువార్త చెప్పే వాళ్ళగా తయారవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని చూద్దాం. మనము నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఆ ఇద్దరిలో నువ్వు ఉన్నావా, ఆ ఇద్దరిలో నువ్వు ఉంటావా అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. తర్వాత స్లైడ్. నేను ఈరోజు మీకు పౌలుని గురించి కొన్ని విషయాలు చెప్తాను. జేమ్స్ హడ్సన్ టేలర్ ఏమంటున్నాడు చూడండి. ద గ్రేట్ కమిషన్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ టు బి కన్సిడర్డ్, ఇట్ ఈస్ ఎ కమాండ్ టు బి ఒబేడ్. ఇప్పుడు మనం చదువుకున్న మత్తయిలో వాక్య భాగము ఇట్స్ గ్రేట్ కమిషన్ అంటారు దాన్ని. అంటే ఆయన ఈ లోకం వదిలిపెట్టకపోకముందు మనకిచ్చిన చివరి ఆదేశం. ఆ చివరి ఆదేశము మన జీవితంలో ప్రధాన పాత్ర వహించాలి. గ్రేట్ కమిషన్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, అంటే ఇష్టం ఉంటే చేస్తాం లేకపోతే లే అని కాదు. ఇట్ ఈస్ ఎ కమాండ్ టు బి ఒబేడ్. తప్పనిసరిగా మనము విధేయత చూపించాలి, తప్పనిసరిగా ఆజ్ఞ పాటించాలి. ఒకవేళ మనం చేయలేదనుకోండి, అప్పుడు ఆజ్ఞాతిక్రమము పాపము అవుతుంది. ఆజ్ఞాతిక్రమం పాపం కాబట్టి సువార్థీకరణ మనం చేయకపోతే అది పాపం అవుతుంది. ఇట్స్ ఎ కమాండ్ టు బి ఒబేడ్. మనము ఆజ్ఞాతిక్రమం చేయకూడదు, తప్పనిసరిగా మనం ఒబే చేయాలి. అది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇంకా కొందరు సువార్థికులను మనం చూస్తే పౌలు ఆయన మాదిరి సువార్థికుడు అండి. బైబిల్లో అంతా కూడా నూతన నిబంధనలో పౌలు ఇస్ ద బెస్ట్ ఇవాంజలిస్ట్ అని మనం అనుకోవాలి. ఎందుకంటే ప్రభు ఆయన్ను ఎన్నుకున్నప్పుడు అన్యుల మధ్య సువార్త ప్రకటించడానికని ఆయనను ఎన్నుకున్నాడు. అన్యుల మధ్య సువార్త ప్రకటించడానికి అతన్ని ఎన్నుకున్నాడు. అపొస్తలుల కార్యము 9లో మనం చూస్తే ఆయన కనపడతాడు. అక్కడి నుంచి ఆయన జీవిత యాత్ర మొదలవుతుంది. 9వ అధ్యాయంలో. అంతకుముందు ఎట్లా ఉన్నాడు పౌలు? ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్లుగా ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడ్ల వారిని బంధించి యెరూషలేముకు తీసుకురమని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఇతనికి అంటే యేసు ప్రభువును గుర్తించలేదు అతను. ఆయనే మెస్సయ్య అని గుర్తించలేకపోయాడు. యాక్చువల్గా పౌలుని గురించి ఆలోచిస్తే చాలా గొప్పగా ధర్మశాస్త్రం తెలిసినవాడు. ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడుగా ఉన్నాను అంటాడు. అనింద్యుడు అంటే ఏ నింద లేనివాడు. ధర్మశాస్త్రం పాటించాలంటే ఎంత కష్టమో మీకు తెలిసే ఉంటుంది. యూదులు దాన్ని తప్పనిసరిగా పాటించేవాళ్ళు. ఒక్క రూల్ మిస్ అయినా కూడా మొత్తం పాటించినట్లే. అప్పుడు వాళ్ళకి చాలా శిక్షలు వచ్చాయి. అయితే పౌలు ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాడు, నేను ధర్మశాస్త్ర విషయం అనింద్యుడును అని. ఏ నింద లేదు నాకు. ధర్మశాస్త్ర ప్రకారం ఖచ్చితంగా పాటించేవాడు. గమాలియేలు అనే గొప్ప టీచర్ దగ్గర అతను నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రం క్షుణ్ణంగా తెలుసు. అయితే ధర్మశాస్త్రం ప్రకారము అంటే యేసుప్రభు చెప్పేది ఏంటంటే ఆచారాలు పాటించకూడదు అని చెప్పాడు కదా. మరి యేసుప్రభు తప్పు చెప్తున్నాడు అని బిలీఫ్ అనమాట అతనికి. అయ్యో, ధర్మశాస్త్రంకి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు ఈయనను అనుసరించే వాళ్ళందరినీ నాశనం చేయాలి అని ఒక ఏంతో ముందుకు సాగుతూ ఉన్నాడు. అందరినీ బంధించి చెరసాల్లో పడేసి చాలా కష్టాలు పెట్టేవాడు. అటువంటి సమయంలో
యేసు ప్రభు అతన్ని చూస్ చేసుకున్నాడు, అతన్ని మార్చేశాడు. అతనికి దమస్కు దగ్గరికి పోతున్నప్పుడు అతన్ని కలుస్తాడు యేసు ప్రభు. కలిసి 1-9 వరకు మీరు చదివితే అర్థమవుతుంది. ఇదంతా తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఊరికే మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎవరు సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని ఆయనతో ఒక స్వరం వినిపిస్తుంది. నువ్వెవరు అని అడిగినప్పుడు నేను నీవు హింసించుచున్న యేసును అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. వెళ్ళిన తర్వాత దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉంటాడు. యాక్చువల్గా 3 రోజులు తనకి ఏమి ఆహారం తీసుకోకుండా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. దమస్కులో ప్రార్థిస్తున్న పౌలు ఫస్ట్ కన్వర్ట్ అవుతానే ఏం చేస్తున్నాడు? సౌలు ప్రార్థిస్తున్నాడు. ప్రార్థిస్తున్న పౌలు ఇక్కడ చూడండి 10వ వచనంలో, దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ, ప్రభు నువ్వు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రభువే స్వయంగా చెప్తున్నాడు అనమాట, ప్రార్థన చేయుచున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి అతని కోసం ప్రార్థన చెయ్యి, అతనికి దృష్టి వస్తుంది అని చెప్తాడనమాట. అప్పుడు అన్ని అమ్మో అతని దగ్గర పంపిస్తున్నావు ఏంటి దేవుడా, అతన్ని అందరినీ కూడా పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడు కదా అని అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఏర్పరచుకున్నాడు అతన్ని అన్యుల మధ్య సువార్త ప్రకటించడానికి. అతను రోమా పౌరసత్వం కలిగిన వాడు, అందుకని రోమియులతో మాట్లాడగలడు. గ్రీకు భాష బాగా వచ్చు, అందుకని గ్రీకులతో మాట్లాడగలడు. ఒక పెద్ద పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి అధికారులతో మాట్లాడగలడు, రాజులతో మాట్లాడగలిగేంత స్థాయిలో ఉన్నాడు అతను. అందుకనే అతన్ని ఎన్నుకున్నాడు దేవుడు. మనం ఎవరమైనా సరే మనకున్న తలాంతులను దేవుని కోసం వాడతాము అంటే దేవుడు తప్పనిసరిగా యూజ్ చేసుకుంటాడు మనల్ని. హీ వాజ్ రెడీ టు యూజ్ ఆల్ హిస్ టాలెంట్స్ టు స్ప్రెడ్ ద గాస్పెల్ అమాంగ్ జెంటైల్స్. సౌల ఆ విధంగా దేవుడు తయారు చేశాడు అనమాట. దేవుడు ఎవరినన్నా ఎన్నుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన సామర్థ్యత ఆయనే ఇస్తాడు. కాబట్టి మనము మాకు అది చేత కాదు ఇది చేత కాదు అని ఏం అడగాల్సిన అవసరం లేదు. అననీయ ప్రార్థిస్తున్న పిక్చర్ కూడా ఉంది చూడండి, అపోస్తుల కార్యం 9, 17, 18. తర్వాత అననీయ వెళ్ళి అతని కోసం ప్రార్థన చేసిన తర్వాత అతనికి కనుచూపు వస్తుంది. తర్వాత అననీయ అతనికి బాప్తిసం ఇచ్చి సువార్థీకరణకు పంపిస్తాడు అనమాట. ఆ విధంగా ఇక్కడ దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అతను బాప్తిసం పొందాడు, తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడాడు. ఈ విధంగా సౌలు మొదలు పెడతాడు తన పరిచర్య. అయితే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే. సౌలు చెప్పిన కొన్ని మాటలు చాలా ఎంత ఎఫెక్టివ్ గా ఉంటాయంటే ప్రతి విశ్వాసి ఆ విధంగా చెప్పగలిగితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని ఎవరు అనగలరు? రక్షణ నిశ్చయిత కలిగిన వాళ్ళు మాత్రమే అనగలరు. అంటే మేము రక్షణ నిశ్చయిత అంటే ఏంటంటే మనం అందరము రక్షింపబడ్డాం అని అనుకుంటున్నాము, కానీ నిజంగా రక్షణ పొందిన వాళ్ళకి ప్రాణభయం ఉండదు, మరణ భయం ఉండదు. ఈ క్షణంలో మనం చచ్చిపోతే పరలోకంలో తండ్రి దగ్గర కళ్ళు తెరుస్తామన్న ఫీలింగ్ మనకుంటే, ఆ నిశ్చయిత మనకుంటే తప్పనిసరిగా మనం సంతోషంగా ఉండగలం. అదే చెప్తున్నాడు పౌలుకి, అటువంటి నిశ్చయిత ఉంది. అందుకనే బ్రతుకుట క్రీస్తే చావైతే ఇంకా లాభం, పరలోకానికి వెళ్ళిపోతాను, నా తండ్రి దగ్గర కూర్చుంటాను, నా యేసు ప్రభు దగ్గర ఉంటాను అనే ఆలోచన తనకు ఉంది కాబట్టి ఆ విధంగా చెప్పగలుగుతూ ఉన్నాడు. నెక్స్ట్ స్లైడ్ లో అక్కడ చెరసాలలో పెట్టారు. అది అపొస్తలుల కార్యం అంతా మనం చూస్తే చాలా అద్భుతాలు కనపడతాయి. అతన్ని చెరసాలలో పెట్టినప్పుడు బాగా కొట్టి 16వ అధ్యాయంలో కనపడుతుంది ఆ సీను. 16వ అధ్యాయంలో ఒక దయ్యం పట్టిన అమ్మాయి, ఆ అమ్మాయికి సోది చెప్తా ఉంటది. సోది చెప్తా ఉంటే ఆమెను బాగు చేస్తే ఆమె ద్వారా డబ్బులు సంపాదించుకున్న యజమానులు వీళ్ళిద్దరిని కొట్టి చెరసాలలో వేస్తారు. చెరసాలలో వేసి అంటే బాధపడకుండా అర్ధరాత్రి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఆ చెరసాల
యజమాని వచ్చి చూసి ఆశ్చర్యపోతాడు. అక్కడ మిగతా వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఆ టైంలో భూకంపం వచ్చి మొత్తం చెరసాల తలుపులన్నీ తెరుచుకుంటాయి. ఇంకా తెరుచుకున్నప్పుడు వీళ్ళు పారిపోతే నాకు మరణశిక్ష వస్తుంది అని ఆ చెరసాల నాయకుడు చంపుకోబోతే అప్పుడు వీళ్ళు ఆపుతారనమాట. ఆపిన తర్వాత అతను మీ దేవుని గురించి నాకు చెప్పండి అని చెప్పి చెప్పించుకొని బాప్తిసం పొందుతాడు. ఈ విధంగా చాలా అద్భుతాలు చేశారు వాళ్ళ జీవితంలో. అతను మంచి సువార్థికుడు. ఎక్కడున్నా కూడా పౌలును ఫాలో అవ్వాలి మనము అనిపించేటట్టుగా చేశాడు. ఎంతో మందిని, ఎన్ని సంఘాలు కట్టాడాయన. దేవుడు ఎక్కడికి పంపించాడో అక్కడంతా కూడా పంపించాడు. అందుకనే నా పరుగు కడముట్టించి తిని అని చెప్పగలిగాడు తిమోతికి లాస్ట్‌లో. చెరసాలలో ఉన్నా దిగులు పడడు. ఎప్పుడు కూడా చెరసాలలో నన్ను ఉంచారని మీరేం దిగులు పడొద్దండి. ఇక్కడ నేను సువార్త చెప్తున్నా అని కబురంపిస్తాడు తన శిష్యులకి. తిమోతి, తీతు వీళ్ళందరినీ కూడా తన సొంత కుమారులుగా అనుకొని ఆత్మీయ కుమారులుగా వాళ్ళని ట్రైన్ చేస్తాడు. ముఖ్యంగా తిమోతిని ఒక మంచి పాస్టర్‌గా తయారు చేయాలని చాలా ప్రయాసపడతాడు. ఈ విధంగా చాలా విషయాలు పౌలు జీవితంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ చూద్దాము. పౌలు యొక్క శ్రమలు 2 కొరింథీ 11వ అధ్యాయంలో అది చదివితే మనకి ఆయాసం వస్తుంది. అన్ని శ్రమలు పొందాడు. ఒకప్పుడు యేసుప్రభు మార్గంలో వెళ్ళే వాళ్ళని శ్రమ పెట్టిన పౌలు ఆ తర్వాత ఎన్ని శ్రమలు అనుభవించాడో ఒకసారి మనం చదివితే అర్థమవుతుంది. 24-27 వరకు చూడండి. అంతకుముందు కూడా 23లో కూడా అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తంతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా ఇన్ని శ్రమలు పడినా కూడా నేను ఎప్పుడు కూడా సంతోషంగానే ఉన్నా. ఎందుకంటే క్రీస్తుతో సహానుభవం కలిగిన వాడిగా ఉంటాను అని. అంటే యేసుప్రభు మన కోసం శిలువ మరణం పొందాడు. ఆయన శ్రమల్లో మన శ్రమలు ఏ పాటి? ఆయన పడిన శ్రమలో కొంచెమన్నా మనం అనుభవిస్తే దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అంటాడు. ఆయనతో పాటు సహానుభవం కలిగి ఉండాలని అనుకున్న దాన్ని బట్టి ఇంతకుముందు నాకున్నదంతా కూడా పెంటతో సమానం నాకు. ఆయనతో అనుభవం కావాలి నాకు అని అంటున్నాడు. సౌలుని గురించి మీరు అన్ని స్టడీ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన జీవితం. అందరం కూడా ఆ విధంగా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకోండి అని పౌలు చెప్పిన మాట అద్భుతంగా ఉంటుంది. ఆ స్థాయికి మనం ఎదగగలమా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకోండి. కొరింథీలకు రాసేటప్పుడు ఆ మాట అంటాడు. ఎందుకని అంటాడంటే వాళ్ళెవరు యేసుప్రభుని చూడలా. అయితే యేసుప్రభువును పోలి నడుచుకుంటున్న పౌలుని చూశారు కాబట్టి నన్ను చూసి నేర్చుకోండి అంటున్నాడు. ఆ విధంగా మనం కూడా ఉండగలిగితే ఈ సమాజంలో, సంఘంలో ఎంత బాగుంటుందండి. మరి ఆయన శ్రమపడి కూడా మంచి సువార్థికుడిగా తయారయ్యాడు. నెక్స్ట్ ఫిలిప్పి పత్రికలు ఈ 2 కొటేషన్స్ చూడండి. నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఈ ఫిలిప్పి పత్రిక చెరసాలలో ఉన్నప్పుడు రాశాడు. వాళ్ళు ఆయన ఫాలోవర్స్ అందరూ ఉంటారు కదా! వాళ్ళు డిసప్పాయింట్ అవుతారేమో, డిస్కరేజ్ అవుతారేమో అని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే, ఈ శ్రమలు గాని, ఈ చెరసాల ఖైదులు గాని ఇవన్నీ కూడా సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొని కోరుచున్నాను. కోవిడ్ టైంలో నేను కొంతమంది చెప్పడం విన్నానండి. వాళ్ళ సాక్ష్యం ఏం చెప్పారంటే, మాకు కోవిడ్ వచ్చింది. హాస్పిటల్‌కెళ్ళాము. హాస్పిటల్‌లో 5, 6 మందికి సువార్త చెప్పగలిగాము. వాళ్ళందరూ కూడా బాప్తిస్మం తీసుకునే స్టేజ్‌కొచ్చారు అని ఒక ఆవిడ చెప్తూ ఉంటే నాకు ఎంత సంతోషమైంది. మరి మనం ఎక్కడున్నా కూడా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా సువార్త ప్రబలమగుటకే మనం ఎక్కడున్నా కూడా వేరెవర్ వి ఆర్ ప్లేస్డ్ వి షుడ్ బి ఎవాంజలిస్ట్. అది మన గమ్యం అయి ఉండాలి. మనం ఎక్కడున్నా కూడా అలాగా సువార్త చెప్పగలిగి ఉండాలి. ఎక్కడున్నా మనం సాక్షులుగా ఉండాలి. నేను ఒకసారి హాస్పిటల్‌కెళ్ళినప్పుడు చాలా సీరియస్ అన్నారు. హార్ట్ ఆపరేషన్ అన్నారు. అప్పుడే హగ్గై మినిస్ట్రీలో ఒక సెమినార్ జరుగుతా ఉంటే వాళ్ళందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నారు.
యాక్చువల్‌గా డాక్టరు హాస్పిటల్‌లో చేరమంటే నేనన్నాను, సెమినార్ జరుగుతుంటే మధ్యలో నేనెట్లా వచ్చేస్తానండి. 2 రోజులు ఆగి చేరతానులే. నాకేం సింప్టమ్స్ లేవు అని చెప్పాను. ఆయనేమో చాలా బ్లాక్స్ ఉన్నాయమ్మా, మీరు బైపాస్ చేసుకోవాలా అన్నారు. అంటే లేదు అని చెప్పి నేను తిరిగ్గా మూడో రోజు ఎళ్ళాననమాట. వెళ్ళి మా పిల్లల్ని అంతా సిద్ధపరిచాడు డాక్టరు. బైపాస్ చేయాల్సుంటుంది మమ్మీకి అని. ఆహ్, తర్వాత థియేటర్ లోపలికి తీసుకెళ్తుంటే యాంజియో చేసేదానికి తీసుకెళ్తుంటే నేను నవ్వుకుంటూనే ఎళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన యాంజియో చేస్తున్నప్పుడు నాకు కనపడతా ఉందనమాట. కాన్షియస్‌గానే ఉన్నాను. ఆయన చెప్తున్నాడు, "అదేంటమ్మా మీ రిపోర్ట్స్ వేరుగా ఉన్నాయి. మీకు మేము చూసేది వేరుగా ఉంది. అన్నీ బ్లడ్ వెసల్స్ క్లియర్‌గా ఉన్నాయి. ఏ బ్లాక్స్ లేవు. చిన్న పిల్లల లాగా ఉన్నాయి. ఎక్కడ ఏం డిపాజిట్స్ లేవని చెప్తుంటే నేనన్నా, "ఇదంతా ప్రార్థన ఫలితం అండి" అని చెప్పి. ఆయన అన్యుడు. ఆయన ఎంతగా సంతోషపడ్డాడంటే, వెంటనే అక్కడనే ఆయన ప్రొసీజర్ చేస్తున్నాడు. వెంటనే, "అమ్మా నా కుమారుడు తప్పు మార్గంలో పోతున్నాడు. ఆయన కోసం ప్రార్థన చేయవా?" అని అడుగుతున్నాడు. తర్వాత నేను ఐసీయూలో కొంతసేపు ఉండాల్సొచ్చింది. అప్పుడు ఇంకా కొంతమంది నర్సులను, డాక్టర్‌లను పిలిపిచ్చి ప్రార్థన చేయించుకున్నాడనమాట. ఆ విధంగా మనం ఎక్కడున్నా కూడా మనము దేవుని బిడ్డలము అని తెలుపుకోగలిగితే దేవుడు ఎంత సంతోషిస్తాడు. అందుకనే ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనము ప్రభువునందు ఆనందించుడి, ఎల్లవేళ ఆనందించుడి అన్నట్టుగా ఉండాలి. మన నోటిలో నవ్వు చూసి ఇతరులేమనుకోవాలి? యెహోవా దేవుడు వీళ్ళ జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు చేశాడు అని అనుకోవాలి. తర్వాత గల్తీ 1లో ఏం చెప్తున్నాడు చూడండి. మునుపు మనల్ని హింసపెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరచిరి. తన గురించి తన సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. నేను నన్ను గురించి అనుకుంటున్నారు. ఇంతకుముందు నేను హింస పెట్టిన వాళ్ళు అందరిని పాడు చేయాలని అనుకున్నాడు. అతనే యేసుప్రభుని గురించి బోధిస్తున్నాడు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారట. ఆ విధంగా నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచారు అని చెప్పి ఆహ్, పౌలు చెప్తున్నాడన్నమాట. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇదంతా మనకు తెలుసు. ఓడ బద్దలై మెలితే ద్వీపం తేరుట. అంతకుముందే అపోస్తుల కార్యం 27, 28 చదివితే మీకు అర్థమవుతుంది. అంతకుముందే ప్రభు చెప్పుంటాడు. "నువ్వు తప్పనిసరిగా రోమా పట్టణానికెళ్తావు" అని. అందుకని అందరికి చెప్తాడు. మనం తప్పనిసరిగా రోమా పట్టణానికి ఎళ్తాం కాబట్టి మీరందరూ కూడా ఆహ్, తప్పనిసరిగా బతుకుతాం, డోంట్ వర్రీ అని చెప్తాడనమాట. తర్వాత అక్కడ జరిగిన సంగతులన్నీ కూడా మనకు తెలుసు. తర్వాత ఫైనల్‌గా రోమా పట్టణానికి చేరుతాడు. పౌలు హతసాక్షి అవ్వడం గూడా మనం అక్కడ రాయబడి ఉంది. తిమోతి పత్రిక రాస్తూ నేను ఎట్లాగో చచ్చిపోతున్నానో, చచ్చిపోకముందు ఒకసారి మీరు రండి అని పిలుస్తాడనమాట. తన ఆహ్, పరిశుద్ధ గ్రంథం కూడా తీసుకురమ్మని చెప్పి వాళ్ళకి మెసేజ్ పంపిస్తాడు. వాక్యం మీద ఎంత ఆశ. చివరి నిమిషంలో కూడా వాక్యం చదువుకోవాలా, ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర అప్పుడు పంచకాండాలుండేయి గదా! అది తీసుకురమ్మని చెప్తాడనమాట. అవన్నీ కూడా చదువుకుంటూ తను హతసాక్షి అయ్యే ఆ కాలంలో హతసాక్షులు ఎంత ధైర్యంగా ముందుకు పోయేవాళ్ళంటే, మేము ఎప్పుడు కూడా యేసు ప్రభువును వెంబడించకుండా ఆగము. మీరేమన్నా జేసుకోండి అని అనేవాళ్ళు. రోమా చక్రవర్తులు ఎన్నో ఎంతో కష్టపడి కొత్త కొత్త శిక్షలన్నీ అమలు చేసేవాళ్ళు. ఆ విధంగా చేసేవాళ్ళు. బ సౌలు కూడా హతసాక్షి అయినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే కొందరు ఇంకా కొంతమంది సువార్థికులను చూడండి, ఇంకా కొన్ని ఆయన బతుకుట క్రీస్తే చావైతే లాభం అంటున్నాడు. ఆహ్, ఇంకా గల్తీ 6:14లో మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమును, లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఈ మాటలు అర్థం చేసుకునేదానికి మనం ప్రయత్నం చేద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. అంటే మనకి ఈ లోకంలో ఎన్నో ఉండొచ్చు. ఎన్నో ఆధిక్యతలు ఉండొచ్చు. చదువు బాగుండది, లేకపోతే అందంగా ఉన్నారో, లేకపోతే పెద్ద స్థాయిలో ఉన్నారో, మంచి ఉద్యోగంలో ఉన్నారో, సమాజంలో గౌరవంగా ఉండే పొజిషన్‌లో ఉన్నారో, ఇట్స్ ఓకే. వాటిని బట్టి మనం అతిశయించకూడదు.
కేవలం యేసుక్రీస్తు శిలువ ద్వారా, శిలువ యందు మాత్రమే నేను అతిశయిస్తున్నాను. ఎందుకని అతిశయిస్తాం శిలువ యందు? నాకు ఏ యోగ్యత లేకుండా నన్ను రక్షించాడు యేసయ్య. ఏ యోగ్యత లేని నా మీద దేవుడు తన కృపను కుమ్మరించాడు. దాన్ని బట్టి నేను అతిశయిస్తాను అంటున్నాడు. దానివల్ల నాకు లోకమును, లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. దానివల్ల నాకు లోకం అంటే లోకంతో నాకింక పని లేదు. ఐ డోంట్ కేర్ ఫర్ ద పీపుల్ అరౌండ్ మీ. ఐ ఓన్లీ వాంట్ టు ప్లీజ్ ద లార్డ్. లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. లోకం కూడా నన్ను ఇంక కేర్ చేయదు. ఎందుకంటే నేను దేవునికి చాలా దగ్గరయ్యాను. వాళ్ళలో నేను కలవలేకున్నా ఉన్నాను. అందుకని నేను సిలువ వేయబడి ఉన్నాము. మనలో మార్పు వచ్చినప్పుడు మనకు కూడా అట్లాంటి ఫీలింగ్స్ వస్తాయండి. నేను ఇంతకుముందు నా నా ఫ్యామిలీ అంతా కూడా హిందూసేనండి. మా అత్తగారి వైపు అంతా. వాళ్ళ దగ్గర తప్పనిసరిగా పోవాల్సొస్తుంది అప్పుడప్పుడు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎంత తొందరగా బయటపడదామా అని ఉంటుంది నాకు. అంటే బాధ్యత కాబట్టి వాళ్ళ దగ్గరికెళ్తాను. కానీ ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా, మాక్సిమం ఒక గంట కంటే ఎక్కువ ఉండలేను వాళ్ళ దగ్గర. అదే దైవ సేవకుల దగ్గరైతే గంటల తరబడి గడిపేస్తాను. అంటే వాళ్ళు కూడా లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము అంటే ఏదైనా పెళ్ళిళ్ళు అట్లాంటి దాన్లకు నేను రానులే అని డిసైడ్ అయిపోయినారు. ముఖ్యంగా రాత్రిపూట డిన్నర్‌లు, పార్టీలు ఉంటే నేను అస్సలు వెళ్ళను. పిలవను కూడా పిలవరు నన్ను. మరి ఆ విధంగా అనుకుంటే నేను కూడా లోకానికి సిలువ వేయబడి ఉన్నాననుకోవచ్చు. నాకు లోకం అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఒక స్టేజ్‌కొస్తే మనం ఆత్మీయంగా ఎదిగితే అటువంటి పరిస్థితి మనకు గూడా వస్తుంది. తర్వాత గలతీ 6:17లో నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఈ ముద్రలు ధరించడం ఏంటి అంటే, ఆయన క్యారెక్టర్ మనలో వచ్చేసినట్టనమాట. యేసు ప్రభువు ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. మామూలుగా ఆ కాలంలో బానిసలకు ముద్రలేసేవాళ్ళు. కట్టు బానిస అయితే. అయితే పౌలంటున్నాడు, నేను యేసు ప్రభు ముద్రలేసుకోనున్నా. నేను యేసు ప్రభువుకు మాత్రమే దాసుడిని అని చెప్తున్నాడనమాట. ఈ విధంగా మనం ఆయన మాటలన్నీ మనం వింటూ ఉంటే, ఆ విధంగా ఉంటే ఎంత బావుంటుంది అన్న ఫీలింగ్ మనకొస్తుంది సౌలుని చూసినప్పుడు. ఓకే. నెక్స్ట్ మనము కొంతమంది మిషనరీలు జీవితాలు కూడా చూస్తే ఎంత అద్భుతంగా ఉంటాయి. విలియం కేరీ మనకు తెలియని విలియం కేరీ గురించి తెలియని వాళ్ళుండరు. ఆయన 19వ శతాబ్దపు మిషనరీ. మన ఇండియా మనం తెలుగు బైబిల్ మన చేతిలో ఉందంటే దానికి కారణం ఆయనే కదా! ఆయన ఆయన వచ్చాడు కాబట్టి మనమందరం కూడా హ్మ్. బైబిల్ చేత పట్టుకున్నాం. ఆయన బాప్టిస్ట్ మిషనరీ ఇంగ్లాండ్ నుంచి ఇండియాకొచ్చాడు. అంతకుముందు ఒక పాస్టర్‌గా ఉండేవాడు. ఇండియాలో 41 సంవత్సరాలు ఉన్నాడు. ట్రాన్స్‌లేషన్స్ చేశాడు. సెరంపూర్ థియాలజీ కాలేజ్ స్థాపించాడు. తర్వాత ప్రెస్సులు మొదలుపెట్టాడు. ఆయన భార్య డారతి ఇష్టం లేకున్నా ఇండియా వచ్చింది. ఇక్కడికొచ్చిన తర్వాత కొడుకు చనిపోతే ఆమె పిచ్చిదయిపోయింది. ఆ విధంగా చాలా అవస్థలు పడ్డాడు. అయితే ఆహ్, ఆయనకు చిన్నప్పటి నుంచి లాంగ్వేజెస్ ఇష్టం. చాలా లాంగ్వేజెస్ లాటిన్, గ్రీక్, హీబ్రూ, డచ్, ఫ్రెంచ్, సాంస్క్రిట్ ఇయన్నీ నేర్చుకున్నాడు. మరి ఇంకొక మాట ఆయన అన్నాడు. "అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ ఎక్స్‌పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ హిమ్" వాస్ హిస్ మోట్టో. ఇవన్నీ తర్వాత ఆహ్, స్లైడ్ చూసి మనము ఇంకొక మెయిన్ పాయింట్‌కెళ్దాం. తర్వాత స్లైడ్ అండి. ఇది నా గురించి. నేను 2008 చివరిలో యేసుప్రభుని నమ్ముకున్నాను. అప్పటి వరకు నాకు, నా పిల్లలు, నా మనవరాలు ఆ పాప. మనవరాలి మీద అంటే ఇహలోక పరంగా ఎక్కువగా ఉండేదాన్ని. తర్వాత 2009 నుంచి ఇంక నో లుకింగ్ బ్యాక్ అట్లనే ముందుకెళ్తూ ఉన్నా. మరి ఇప్పుడున్న సంతోషం ఇంకెప్పుడు లేదు నా జీవితంలో. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకున్నా గానీ ఆహ్, ఎప్పుడు సంతోషంగా ఉన్నింది లేదు. ఈ 16 సంవత్సరాలు జనవరి వస్తే 16 సంవత్సరాలయితది. ఈ 16 సంవత్సరాల నుంచి నేను ఎంత సంతోషంగా ఉన్నానో నా దేవుడికి తెలుసు. ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నా. ఐ యామ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని చెప్తూ ఉంటాననమాట. మరి అది దానికి కారణము నా చేతిలో ఉన్న వాక్యం. అయితే ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఒక 5 నిమిషాలు చెప్తానండి. ఏంటంటే మనం సువార్థికులుగా ఉన్నప్పుడు ఆహ్, చాలా ఆటంకాలొస్తాయండి. ఆటంకాలు అధిగమించి మనం సువార్థీకరణ చేయగలిగి ఉండాలి. చాలా మందిని అడిగితే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అంటే సువార్థీకరణకి ఎందుకు పోలేకపోతున్నావు అంటే డబ్బులు అంటారు.
డబ్బులు లేవు ప్రయాణాలకు అంటారు. డబ్బులు లేకుంటే మన గ్రేట్ ప్రొవైడర్ మనకు లేడా? ఆయన ప్రొవైడ్ చేయలేడు అనుకుంటున్నారా? అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలండి. నాకు ఎన్నోసార్లు డబ్బులు అవసరమైంది. కానీ ఏదో విధంగా దేవుడు పంపించేస్తాడు. మరి ప్రయాణం చేయలేను అంటే బస్సుల్లో ప్రయాణం చేయలేను, కార్లే కావాలా అంటే అది కూడా ప్రొవైడ్ చేస్తాడు దేవుడు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. మనకి కొన్నిసార్లు ఒక లాంగ్వేజ్ రాదు అంటారు. లాంగ్వేజ్ రాకుంటే ఈ కాలంలో ట్రాన్స్లేషన్స్ ఎంత సులభంగా చేస్తున్నారండి. ట్రాన్స్లేటర్స్ లేరా? సాకులు చెప్పడానికి చాలా ఉంటాయి. ఒక ఆవిడ ఒక కొన్ని ఊర్లలో విలేజెస్‌లో ఇంకా అంటరానితనం ఉందండి. ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీలో ఒక ఆవిడను చాలా ఇష్టపడింది ఒక క్రిస్టియన్ ఆవిడ. ఫ్రెండ్స్ అయ్యారు. అయితే ఇంటి యజమాని క్రిస్టియన్స్ అంటే చాలా తక్కువోళ్ళు అన్నట్టుగా ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదనమాట. ఆయన బయటికెళ్ళంగానే ఈమె వంటగదిలో నుంచి వెనక డోర్ నుంచి లోపలికొచ్చేదంట. కొంచెం రిచ్ పీపుల్ వాళ్ళు. వచ్చి ఆమెతో ఆమె వైఫ్‌తో కలిసి సువార్త ప్రకటించేదంట. తర్వాత పాటలు పాడుకునే ఆమె మంచి సింగర్ అనమాట. ఇప్పుడు కూడా ఉంది తణుకు అనే ప్రాంతంలో. ఆమె తన జీవితంలో జరిగిన సంఘటన ఇది. హ్మ్. ఆమె పాటలు చక్కగా పాడుతుంది. ఈమెకు చాలా ఇష్టం. పాటలు వింటూ ఉంటదనమాట. ఒకరోజు సడెన్‌గా ఇంటి యజమాని వచ్చేసాడు. లోపలికొచ్చి ఈమెను చూడంగానే ఆయన షాక్ తిన్నాడు. ఈమె కూడా షాక్ తిన్నట్లు ఆగిపోయిందనమాట. ఆగిపోతే ఇంకది ఏమి గొడవ జరుగుతుందో అని భయపడుతూ ఉన్నింది. అప్పుడాయన ఏమన్నాడంటే, "చాలా చక్కగా పాడుతున్నావమ్మా, పాడు" అని చెప్పినాడంట. చెప్తే ఆమె మంచి పాట పాడింది. ఆ పాట ద్వారానే ఆమె సువార్త ప్రకటించింది. ఆ క్షణంలోనే పరిశుద్ధాత్మ దేవుడు అతని మనసు మార్చాడు. అప్పటినుంచి ఆ కుటుంబం అంతా కూడా యేసు ప్రభువుని నమ్ముకొని మంచి క్రైస్తవులయ్యారనమాట. అట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనకి ఏమీ ఆటంకం కాకూడదు. మనకు మంచి మాదిరి యేసు ప్రభు. యోహాను 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ గురించి మనము చదువుకుంటాం కదా! సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని ఆటంకాలున్నాయో ఒకసారి చూద్దాం. అక్కడ యేసు ప్రభు ఆహ్, వాళ్ళు అసలు ఆడోళ్ళతో మాట్లాడరు యూదులు. యూదులు ఆడోళ్ళతో మాట్లాడడం తప్పు. అయితే సమరయులతో మాట్లాడడం ఇంకా తప్పు. ఇక్కడ అన్ని ఆటంకాలన్నీ ఛేదించుకొనొస్తున్నాడు చూడండి. నాకు దాహంకివ్వమని అడిగినప్పుడు ఆమేమంటుంది, "యూదుడివైన నువ్వు సమరయ స్త్రీనైన నన్ను దాహంనకిమ్మని ఎలాగ అడుగుచున్నావు? యూదులు సమరయులతో సాంగత్యం చేయరు గదా!" అంటుందామె. అంటే ఇక్కడ 2 రీజన్స్ చెప్తా ఉంది. సమరయులతో సాంగత్యం చెయ్యరు. ఒక స్త్రీని అడగడం, స్త్రీతో మాట్లాడడం. హ్మ్. బయట ప్రపంచంలో, బయట కనపడేటట్టుగా. మరి ఈ 2 తప్పులు నువ్వు చేస్తున్నావు కదా! అని ఆమె స్వయంగా యేసు ప్రభుతో అంటా ఉంది. మరి అయన్నీ పట్టించుకోలేదు కదా యేసయ్య. సమరయ గ్రామంలోకి వాళ్ళసలు పోయేవాళ్ళు కాదు. ఆ కాలంలో అంటే ఇజ్రాయెల్ దేశం చూస్తే పైన ఆహ్, నజరేతు అటువైపు ఆహ్, యూదయ గలిలయ ప్రాంతం ఉంటుంది. మధ్యలో సమరయ ఉంటుంది. కింద యూదయ ఉంటుంది. యూదయ నుంచి ఆహ్, గలిలయ ప్రాంతంకెళ్ళాలంటే వయా సమరయ పోవాలి గదా! వాళ్ళు ఎంత అంటరాని వాళ్ళనుకునే వాళ్ళంటే, ఇట్లా తిరిగి యొర్దాను నది దాటిపోయేవాళ్ళంట. అంట. అంతగా ఇష్టం లేదు వాళ్ళకి. అటువంటి వాళ్ళ దగ్గరికి యేసు ప్రభువు అదొక ఆటంకం కాకూడదని చెప్పి ఆయనెళ్ళాడు. మనం కూడా ఏ పనికెళ్తున్నా కూడా, ఎవరితో సువార్త ప్రకటించాలనుకున్నా కూడా, ఏదో ఒక దారి దేవుడు చూపిస్తాడు. మిష చేతనైనను, కక్ష చేతనైనను సువార్త ప్రకటించండి అని పౌలంటాడు. మరి ఏదో ఒక రీజన్‌తో మనం సువార్త ప్రకటించడానికి ముందుకెళ్ళాలి. తర్వాత అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో ఆహ్, అదేంటి పౌలు చెప్పిన ఏథెన్స్ నగరంలో పౌలు చేసిన బోధ చూస్తే అక్కడ అందరూ కూడా విగ్రహారాధికులు. వాళ్ళ మధ్యలో సువార్తీకరణ చేయడం చాలా కష్టం. అయినా కూడా ఆయన ఏథెన్స్‌కి వెళ్లి అక్కడ చెప్పే విధానం ఒకసారి ఆ చాప్టర్ అంతా మీరు చూడండి. ఎక్కడ యేసుప్రభు అనే మాటే చెప్పకుండా, మీ కవీశ్వరులు చెప్పిన మాటలే నేను చెప్తున్నాను. మీరు ఏ దేవుడినైతే తెలియని దేవునికి బలిపీఠం కట్టామని రాసారో, ఆహ్, ఆ తెలియని దేవుడే నా దేవుడు అని చెప్తూ అట్లా ఆ విధంగా యేసుప్రభుని పరిచయం చేస్తాడు. కొంతమంది వెర్రివాడు అనుకున్నారు కానీ, కొంతమంది నమ్మారు యేసుప్రభుని. ఆ విధంగా సువార్త ప్రకటిస్తూ మనం ముందుకు సాగాలి. ఏ ఆటంకాలు మనల్ని అభ్యంతర పెట్టవు. మనకొక
వెన్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ వే. కాబట్టి వింటున్న మీరందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ దాకా ఏర్పాటు చేసిన విజయ్కి, ఇజ్రాయెల్ గారికి వందనాలు. మరి వింటున్న మీరందరూ కూడా ప్రోత్సహింపబడి తప్పనిసరిగా మేము సువార్త ప్రకటించాలి, ఇది దేవుడి చిత్తము, నశించిపోతున్న ఆత్మలకు మీరు రక్షింపరా అని ప్రభు అడుగుతున్నాడు. మరి మనం అందరం కూడా రక్షించాలి ఇతరులను అని ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభు నామంన మిమ్మల్ని అందరినీ కోరుతూ ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం.